హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఈరోజు ఫ్రైడేకి శుక్రవారానికి అధిపతి శుక్ర భగవానులు వీనస్. ఈరోజు చిన్న టిప్ చేసుకుంటే మీకు వీనస్ అనేది మీకు మంచిగా మీ పైన బ్లెస్సింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఏం చేస్తారంటే ఈవినింగ్ చాక్లెట్లు ఉంటాయి కదా, పిల్లలు తినే స్వీట్ చాక్లెట్లు, అవి ఎవరికైనా 7 ఇయర్స్కి తక్కువగా ఉండే పిల్లలు, ఏజ్ 7 ఇయర్స్ తక్కువగా ఉండే పిల్లలకి పంచిపెట్టండి. స్వీట్ చాక్లెట్లని ఏదైనా స్కూల్స్లో కావచ్చు, ట్యూషన్స్లో కావచ్చు, పిల్లలు ఉంటారు కదా 7 ఇయర్స్కి తక్కువగా ఉండే చిన్న పిల్లలకి, వాళ్ళకి చాక్లెట్లని పంచిపెట్టండి. మీకు వీనస్ యాక్టివేట్ అవుతారు, బాగా మీకు బ్లెస్సింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. పర్టికులర్ ఫ్రైడే చేసుకోండి, ఈరోజు చేసుకోండి, మంచిది, బాగుంటుంది మీకు. ఆయన లవ్, ప్యాషన్, మనీ, లగ్జరీకి ఆయన కారకుడు. సో ఏమైనా ఇలాంటి వాటిల్లో మీరు ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే అవి మీకు పోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, సంథింగ్ గొడవలన్నీ జరిగిపోయినాయి మీకు, మీ పర్సన్స్కి మధ్యలో దూరం అయిపోయారు. మీరైతే ఆ పెయిన్ఫుల్ సైకిల్లోనే ఉంటూ ఉన్నారు రైట్ నౌ. మరి మీలాగే వాళ్ళు కూడా ఉన్నారా? మీరైతే బాధపడుతున్నారు, దూరం అయిపోయాము, దూరం అయ్యారు అని. మరి వారు కూడా బాధపడుతున్నారా? ఎలా ఉన్నారు వాళ్ళు, మీ పర్సన్స్? మీ గురించి బాధపడుతున్నారా, ఫీల్ అవుతున్నారా? వాళ్ళ కరెంట్ ఎమోషనల్ స్టేట్ ఎలా ఉంది అనేది ఈరోజు వీడియోలో చూద్దాం అనుకున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. బిఫోర్ రీడింగ్, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన వారందరికి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మనం ఎవ్రీ వీడియోలో మెసేజెస్ అనేవి ఇస్తూ ఉంటాం. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, పర్సనల్గా అయినా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను వాటిని క్యూర్ సలహాలు, సందేహాలు ప్లస్ ఏమైనా ఆ సమస్య పోయేదానికి ఈ రెమెడీస్ కూడా ఇస్తాను. నన్ను కాంటాక్ట్ అవ్వండి, నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. యూనివర్స్ కార్డ్ చూసారా? ఫ్రెష్ స్టార్ట్. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎమోషనల్ స్టేట్ ఎలా ఉంది రైట్ నౌ? మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎమోషనల్ స్టేట్ ఎలా ఉంది? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ఎస్, ఇది పడిన కార్డులు. ఎస్, ఏస్ ఆఫ్ సోర్డ్స్. ఈ రెండు వచ్చినాయి, నేను తీసుకోవాల్సిందే. యూనివర్స్ ఇస్తే తీసుకోవాలి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎమోషనల్ స్టేట్. మా వ్యూవర్స్ చాలా బాధపడుతూ ఉన్నారు, వాళ్ళు కూడా అలానే ఉన్నారా, ఫీల్ అవుతున్నారా? ఎమోషనల్ స్టేట్ ఎలా ఉంది రైట్ నౌ? ఎస్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎమోషనల్ స్టేట్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్.
ఓరి నాయనో, వీళ్ళిద్దరూ సయ్యా సొయ్యా అనుకునే క్యాండిడేట్లు మీరు మీ పర్సన్స్. తెడ్డం అంటే తెడ్డం, వారికి వస్తావా రా. ఎవరినైనా ఎన్ని ఎమోషన్స్ ఉన్నా కూడా ఈగో అనేది అడ్డం వచ్చేస్తూ ఉంది రైట్ నౌ మీ పర్సన్స్కి. వాట్ ఈస్ మై యూస్ యొక్క పర్సన్ కరెంట్ ఎమోషనల్ స్టేట్? ఎస్, వెయిటింగ్. నిన్న కూడా మనం చూసాము వెయిటింగ్ మోడ్ ఏదో నడుస్తూ ఉంది అని వీడియోలో. స్టిల్ ఆయన వెయిటింగ్ మోడ్లోనే ఉన్నారు, యాక్షన్ లేదు రైట్ నౌ. ఈ పర్సన్ కనుక ఆయన కరెంట్ ఎమోషనల్ స్టేట్ ఎలా ఉంది రైట్ నౌ అని చూస్తున్నాం కాబట్టి ఆయనైతే ఈ కనెక్షన్ గ్రో గురించి వెయిట్ చేస్తున్నారు. మంచి టైం ఆర్ సందర్భం గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ నౌ. చూడండి, మీ నుంచి ఏదైనా కమ్యూనికేషన్ వార్త లేకపోతే ఏదైనా వస్తే యాక్షన్ తీసుకుందాం అని ఆయన అనుకుంటున్నారు. అది వచ్చేదాకా కమ్యూనికేషన్ ఏదైనా వచ్చేదాకా ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. బికాజ్ ఆయనకి ఇక్కడ ఈగో అనేది కనబడుతూ ఉంది రైట్ నౌ. ఈగో చాలా 100కి 101 ఎక్కువగా ఉందన్నమాట ఇప్పుడు రైట్ నౌ మీ పర్సన్కి. బట్ వస్తుందా రాదా అనే ఒక ఇబ్బంది అంటాం కదా, పొసెసివ్ అని ఇట్లాంటి ఫీలింగ్ అయితే కూడా ఉంది. రావాలి, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అనేలాగా ఆయన థింకింగ్ అనేది రైట్ నౌ ఇప్పుడు నడుస్తూ ఉంది. ఆయన వాస్తవాన్ని చూశారు. మీరు దూరం అయ్యాక ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోయినాయి మీ పర్సన్కి. బట్ ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది. అతను ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల పట్ల కావచ్చు, తన సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ కావచ్చు, ఆయనకి క్లారిటీ అనేది వచ్చింది. వాస్తవాన్ని ఆయన చూశారు, ఇప్పుడు చూస్తూ ఉన్నారు. సో అందుకే ఇప్పుడు ఎవరైతే తనని రూల్ చేస్తూ ఉన్నారో ఆ పర్సన్ని కట్ ఆఫ్ చేయాలని అయితే ఆయన అనుకుంటున్నారు. మేల్ ఆర్ ఫీమేల్, ఆపోజిట్ జెండర్ చూసుకోవాలి మీరు ఈ రీడింగ్. వాళ్ళని కట్ ఆఫ్ చేయాలని అనుకుంటా ఉన్నారు. కొన్ని సినారియోస్లో మిమ్మల్ని వాళ్ళని కలిపి ఉంచాలని చూస్తూ ఉన్నారు కొంతమంది. ఇది జనరల్ రీడింగ్, జనరల్గానే చూసుకోవాలి. నేను చెప్పే 4 పాయింట్లలో ఒక్కటి జరగచ్చు మీకు. మిమ్మల్ని ఆ వ్యక్తుల్ని కలిపి ఉంచేదానికి, బ్యాలెన్స్ తీసుకురావడానికి తను వర్క్ చేస్తారు, కానీ కొంతమంది వాళ్ళని కట్ ఆఫ్ చేయడానికి అయితే ఇష్టపడడం లేదు రైట్ నౌ మీ పర్సన్స్. మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు న్యూ బిగినింగ్ చేయాలి, కనెక్షన్ని గ్రో చేయాలని వెయిటింగ్ మోడ్ కూడా నడుస్తూ ఉంది. బట్ ఇక్కడ మీ పర్సన్కి ఈగో అనేది కూడా నడుస్తూ ఉంది. తనని తాను తగ్గించుకొని మీ దగ్గరికి రావాలి అంటే తనకి ఈగో, అహం అనేది కూడా అడ్డం వస్తుంది. అందుకే తను ఆగిపోతూ ఉండొచ్చు మీతో రావడానికి. ఒకవేళ వచ్చిన సమ్ సినారియోస్ మీ ఇద్దరు ఖచ్చితంగా గొడవ అవుతుంది. ఫస్ట్ థింగ్, మీకు కోపం ఉంది, వాళ్ళకి కోపం ఉంది, ఇద్దరికి యాంగర్ అనేది కూడా ఉంది. ఆ కోపాల్లో మీరు ఒక మాట అంటారు, మీరు యాక్చువల్లీ అంటారు, వాళ్ళు కూడా అంటారు. సంథింగ్ క్లాషెస్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. వస్తే ఈ వ్యక్తులు మీ పర్సన్స్ మీ దగ్గరకు వస్తే మళ్ళీ ప్యాచప్ చేసుకుందాము, కలిసిపోదాము అనే ఒకవేళ ఆయనకి నడుస్తూ ఉంది. బికాజ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఇప్పుడు తనకి లేదు. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది అంటే అన్నీ మనతో ఉంటేనే అప్పుడు మనం డబ్బులు, లేకపోతే లగ్జరీ లైఫ్, మన వర్క్, జాబు రిలేటెడ్ ఇవన్నీ ఉంటే మనకి ఎమోషన్స్ పంచేవాళ్ళు కూడా ఉండాలి, అప్పుడే మనం ఫుల్ఫిల్ అవుతాం. బట్ ఇప్పుడు రైట్ నౌ మీ పర్సన్కి అదైతే లేదు, అది లాస్ అయితే ఉంది. దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు, అది కూడా వస్తే బాగుండు, ఇంకంతా హ్యాపీ లైఫ్, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్, లేదా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఆల్
బాగుంటుంది అని. సమ్ సినారియోస్ మీ పర్సన్ మిమ్మల్ని వేరే అదర్ కాంటాక్ట్స్ లేకపోతే అదర్ థింగ్స్లలో కూడా మిమ్మల్ని ఆన్లైన్ స్టాకింగ్ కూడా చేస్తూ ఉండొచ్చు. వేరే ఫేక్ నెంబర్స్తో, ఫేక్ ఐడీస్తో మిమ్మల్ని స్టాక్ కూడా చేస్తున్నట్టుగా కూడా వస్తూ ఉంది. బట్ డైరెక్ట్గా మిమ్మల్ని వచ్చి ప్యాచప్ చేసుకునేదానికి వారికి మీ పర్సన్కి ఈగో, అహం అనేది అడ్డం వస్తుంది. బికాజ్ మీరిద్దరూ ఒకే లెవెల్, మీ పర్సన్ మీరు ఒకే లెవెల్. అంటే ఢీ అంటే ఢీ, సై అంటే సై, మాటల వైజ్ కావచ్చు, యాక్షన్స్ వైజ్ కావచ్చు, ఇద్దరూ ఒకటే, కింగ్ అండ్ క్వీన్. యుద్ధం దిగుతావా రా, నేను కూడా యుద్ధం చేస్తా అనే టైప్ మీరు కూడా. దానికనే బట్ మీరు అలాంటి వ్యక్తి అయినా కూడా మీ దగ్గర ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉంది, కేరింగ్ నేచర్ ఉంది, మెచ్యూరిటీతో ఆలోచించగల శక్తి మీకు ఉండింది అనే ఒపీనియన్ మీ గురించి మీ పర్సన్కి ఇప్పుడు, ఆయన వాస్తవాలు చూస్తున్నారు అన్నాను కదా, ఇప్పుడు ఆయనకి వస్తూ ఉంది రైట్ నౌ. ఆయన కరెంట్ ఎమోషనల్ స్టేట్ అయితే ఆయన ఆలోచనలు, థింకింగ్ వే అనేది ఇలా మారుతుంది. కానీ అన్నీ వచ్చినా కూడా అతను వచ్చేదానికి యాక్షన్ తీసుకోవడం లేదు. బికాజ్ ఆయనకి ఈగో అనేది ఆయన తగ్గించుకునేదానికి ఇష్టం లేదు మీ పర్సన్కి. అది ఉమెన్ కావచ్చు, ఫీమేల్ ఆర్ మెన్, మీ జెండర్ ఆపోజిట్ జెండర్ చూసుకోవాలన్నాను. ఇప్పుడైతే మిమ్మల్ని ఈ వేలో చూస్తున్నారు రైట్ నౌ. ఆయన ఆలోచన తీరు ఇప్పుడైతే ఇలా ఉండింది. సో చూద్దాం ఈ సీక్రెట్స్, హిడెన్ సీక్రెట్స్ ఆయన మెసేజెస్ ఉన్నాయి. ఏం మెసేజ్ ఇస్తారు యూనివర్స్, ఎందుకు నేను ఆగిపోవడానికి కారణం? ఈగో అనేది చూసాము, ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా చూద్దాం. యూనివర్స్ చెప్పండి, ఈగో ఒకటేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎస్, ఇక్కడ వచ్చింది కదా మనకి, కొత్త ప్రారంభాన్ని ఎదురు చూస్తున్నారు, న్యూ బిగినింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎస్, అతనికి మీ పర్సన్కి సెకండ్ ఛాన్స్ అడగాలని ఉంది. మీకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడిగి మళ్ళీ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవాలి, థింగ్స్ని మళ్ళీ ముందుకి ఫ్లో చేయాలి మీతో కలిసి అని అయితే తను ఉంది. కరెంట్ ఎమోషనల్ స్టేట్ అంటే ఆయన కరెంట్ ఎమోషన్స్ అయితే అలా ఉన్నాయి, ఆలోచనలు. ఇంకా ఉంది మీ పర్సన్ వస్తే కనుక అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాడు. అది మీకు కొంచెం షాకింగ్ కూడా అవ్వచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా రావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా మీతో కలిసి మాట్లాడవచ్చు, లేక ఏదైనా జరగలేదు అన్నట్టుగా మీతో రావచ్చు మీ పర్సన్. మీరు కూడా ఊహించుండరు అలా వచ్చేదానికి వారు. ఎస్, ఆయన కరెంట్ హోప్లెస్. ఇప్పుడైతే ఆయనకి వస్తారని ఉంది, బట్ హోప్లెస్. ఆయన వచ్చినా కూడా మీరు మళ్ళీ వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇస్తారనేది అయితే ఆయనకి ఆశ అనేది లేదనమాట. ఎస్, అందుకే కావచ్చు ఇక్కడ ఇన్ని ఎమోషన్స్ బ్రెయిన్లో రన్ అవుతున్నాయి. బట్ హోప్లెస్, మీరు వచ్చినా కూడా వారిని ఇంకా యాక్సెప్ట్ చేయరు అనే వేలో కూడా ఆయన ఆలోచన, థింకింగ్ అనేది నడుస్తుంది. ఎస్, ఆగిపోతున్నారు అని చెప్పాను కదా ఇందాక రీడింగ్లో. హోప్లెస్ అంటే ఆయన వచ్చినా మీతో ప్యాచప్ చేసుకోవడానికి ఏమన్నా ప్రయత్నాలు చేసినా కూడా ఈ కనెక్షన్ వర్కౌట్ అవ్వదేమో అనేలాగా థింకింగ్ అనేది ఇప్పుడు ఆయనకి నడుస్తూ ఉంది రైట్ నౌ. సో మీ కనెక్షన్స్ గురించి డెసిషన్స్ తీసుకొని, మంచి చెడు ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి. సెకండ్ ఛాన్స్ అనేది న్యూ బిగినింగ్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గతాన్ని దృష్టిలో పెట్టుకొని
మీరు యాక్షన్స్ తీసుకోండి, డెసిషన్స్ తీసుకోండి రైట్ నౌ. ఎందుకంటే ఒక్కసారి జరిగితే తప్పు, అది పొరపాటు. రెండోసారి కూడా జరిగితే అది చేతగానితనం అవుతుంది. సో జాగ్రత్త, బీ కేర్ఫుల్ బిఫోర్ యూ టేక్ ఎనీ యాక్షన్స్ ఆర్ డెసిషన్స్. జాగ్రత్త వహించండి. సో ఇది ఇవాల్టి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ.